జై శ్రీమన్నారాయణ. జై శ్రీ మహాకాల భైరవస్వామిని నమః. సమస్త భక్తులందరికీ కూడా చిన్నమెట్పల్లి శ్రీ మహాకాల భైరవ క్షేత్ర యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం వచ్చేసి రుద్రాక్ష ధారణ మరియు రుద్రాక్ష నియమాల గురించి చాలామంది భక్తులు నన్ను చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. స్వామి, రుద్రాక్ష ధారణ ఎలా చేయాలి, అసలు రుద్రాక్ష ఎలా ఉండాలి, రుద్రాక్ష ధారణ చేస్తే ఎలాంటి నియమాలు పాటించాలి, రుద్రాక్ష ధారణ చేస్తే ఎలాంటి లాభాలు మనకు కలుగుతాయి, ముఖ్యంగా స్త్రీలు రుద్రాక్షను ధరించవచ్చునా అనే సందేహాలు నన్ను చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. వారందరి కోసము మరియు తెలియని వారు కూడా తెలుసుకుంటారనే ముఖ్య ఉద్దేశంతోనే ఈ మన వీడియో చేయడం జరుగుతుంది. ఓకేనా? మీకు ఈరోజు రుద్రాక్ష గురించి శివపురాణం నుండి విద్వేశ్వర సంహిత 25వ అధ్యాయం నుండి తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు మీకు నాణ్యమైన రుద్రాక్షలు చూపిస్తూ దాని గురించి లాభాల గురించి సుస్పష్టంగా నేను తెలియజేయాలని నిర్ణయించుకున్నాను. తప్పకుండా అందరూ కూడా ఈ నియమాలు మరియు లాభాలను, రుద్రాక్ష ఎలా ఉండాలి అనే దాని గురించి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోగలరు. పూర్వము పార్వతీదేవి పరమేశ్వరుడితో ఇలా అడిగింది, స్వామి, రుద్రాక్ష యొక్క మహిమ తెలపండి. రుద్రాక్ష అసలు ఎలా ఉద్భవించింది, రుద్రాక్ష ధారణ చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి స్వామి అని అడిగింది. అప్పుడు ఆ పరమేశ్వరుడు ఇలా చెబుతున్నాడు, ఓ దేవి, నేను కొన్ని వేల సంవత్సరాలుగా తపస్సు చేయుచున్న సమయము లోపల, ఒకానొక సమయము లోపల నా మనసు ఎందుకో వ్యాకులత చెందింది. నేను ఆ తపస్సు నుండి కాస్తగా నా కన్నులను తెరవడం జరిగింది. అప్పుడు నా కళ్ళ నుండి నీటి బిందువులనేవి భూమి మీద పడి వాటి నుండి రుద్రాక్ష వృక్షాలనేవి రావడం జరిగింది. మనం చాలామంది అంటుంటారు, చెట్టు ముందా విత్తనం ముందా అని చాలామంది అడుగుతూ ఉంటారు. ఈ రుద్రాక్ష విషయానికి వచ్చేసరికి చెట్టు మాత్రమే ముందు. ఎందుకంటే శివుడి యొక్క నేత్రాల నుండి రాలిపడినటువంటి నీటి బిందువుల నుండే ఉద్భవించినవి ఈ రుద్రాక్షలు. రుద్రాక్ష అనేది ఎలా ఉండాలి స్వామి అంటే, రుద్రాక్ష అనేది చాలా దృఢంగా ఉండాలి. ముఖ్యంగా పగుళ్ళు లేకుండా, ఎలాంటి భిన్నము కాకుండా దృఢంగా ఉండాలి. అంటే మీకు ఇక్కడ ఒక ఉదాహరణగా ఒక రుద్రాక్షను నేను చూపిస్తాను. ఇగో ఈ రుద్రాక్ష ఉంది, ఇది మధ్యలో పగుళ్ళు వచ్చాయి. ఇలాంటి రుద్రాక్ష ఏదైతుందో అది పనికిరాదు. ధారణకు ఇలాంటి రుద్రాక్ష అనేది పనికిరాదు. రుద్రాక్షకు ఇలా ఉండాలి. ఇది స్వచ్ఛమైనటువంటి రుద్రాక్ష. ఇలాంటి పగిలిపోయినటువంటి రుద్రాక్షలు ఏవైతున్నాయో అవి పనికిరావు. సరే, ఎన్ని ధారణ చేయాలి అనే విషయానికి వచ్చేసరికి 108 కానీ, 54 కానీ, లేదా 27 కానీ ఇలా ధారణ చేయవచ్చును. ముఖ్యంగా పైన చెప్పిన సంఖ్యలో ఒక పూసను ఎక్కువగా చేర్చుకోవాలి. దానిని మెలిపూస అని అంటారు. ఉదాహరణకు 108 పూసలతో పాటు ఒక పూస చేర్చినట్లయితే 109 పూసలు. ఇలాగా ఒక పూసను ఎక్కువగా చేర్చుకోవలడు. సరే, రుద్రాక్షను ఎవరైనా ధరించవచ్చునా అన్న విషయానికి వచ్చినట్లయితే రుద్రాక్షను ప్రతి ఒక్కరు కూడా నిరభ్యంతరంగా ధరించవచ్చును. ముఖ్యంగా స్త్రీలు కూడా ధరించవచ్చునా స్వామి అంటే, స్త్రీలు కూడా రుద్రాక్ష ధారణ చెయ్యవచ్చును. సరే, ఏ రుద్రాక్ష మంచిది సాంసారిక జీవన విధానంలో ఉన్నటువంటి వారికి స్వామి అన్నట్లయితే, ఏకముఖం కానీ, త్రిముఖం కానీ, పంచముఖం కానీ ఇవి సాంసారిక జీవన విధానంలో ఉన్న వారికి మంచివి అని నేను చెప్పడం లేదు. ఇది సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు పార్వతీదేవికి అగ్ని పురాణంలో వివరించి చెప్పాడు, ఏ ముఖం ధరిస్తే ఎలా ఉంటుంది అనేది. లేదా ఎవరి జాతకరీత్యా వాళ్ళు ఒక ముఖం నుండి 14 ముఖాల వరకు కూడా ధారణ చేయవచ్చు. ముఖ్యంగా ఒక ముఖ్య విషయం గమనించేది ఏంటంటే, రుద్రాక్ష యొక్క ముఖ సంఖ్యలు ఎంతెంత తగ్గుతూ కొలది వస్తుంటుందో దాని మహిమ అంత పెరుగుతూ వెళుతూ ఉంటుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకు
5 ముఖాలు కలిగి ఉన్నటువంటి రుద్రాక్షను, పంచముఖ రుద్రాక్ష ఏదైతే ఉంటుందో అది కాలాగ్ని రుద్రస్వరూపముగా చెప్పడం జరుగుతుంది. అంటే సాక్షాత్తు ఆ కాలభైరవ స్వామి స్వరూపంగా అన్నమాట. సరే, ఈ రుద్రాక్ష ధారణ గురించి తెలుసుకున్నాము. మరి రుద్రాక్ష యొక్క లాభాలు తెలుసుకుందాము అనే విషయానికి వస్తే, రుద్రాక్ష యొక్క లాభాలు చాలా ఉన్నాయి. అందులో ముఖ్యమైన వాటిని తీసుకున్నట్లయితే భూత ప్రేత పిశాచ బ్రహ్మ రాక్షస ఆది గ్రహ బాధలు అనేవి ఉండవు. నెగటివ్ ఎనర్జీ అనేది దరిచేరదు. ఓకేనా. ఆర్థిక సమస్యలు ఉన్నవారు రుద్రాక్ష ధారణ చేయడం వల్ల దినదిన ఆర్థిక వృద్ధి కలుగుతుంది, ఆరోగ్యం బాగుంటుంది, మరియు ఆయుర్వృద్ధి కూడా కలుగుతుంది. రుద్రాక్ష ధారణ చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారికి అకాల మరణం అనేది దరిచేరదు. మరియు విద్య, మేధస్సు, యశోవృద్ధి అనేది కలుగుతుంది. ఇంకొక విషయానికి వస్తే, మనం తెలవక చేసినటువంటి పాపాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా మనం ఏదైతే ధర్మబద్ధమైన కోరికలు ఉంటాయో ఆ ధర్మబద్ధమైన కోరికలు నెరవేరడానికి రుద్రాక్ష ఎంతో ఉపయోగపడుతూ ఉంటుంది. ఆ పరమశివుడే మనతో ఉండి మనకు రక్షణగా ఆ స్వామివారే ఉంటూ మనకు రక్షణ కల్పిస్తూ ఎల్లవేళలా మనను కాపాడుతూ ఉంటాడనేది కూడా చెప్పుకోదగ్గ ముఖ్య విషయం. సరే, రుద్రాక్ష ధారణ యొక్క నియమాలు కూడా మనం తెలుసుకుందాం. ముందుగా మంచి నాణ్యమైన రుద్రాక్షను ఎంచుకోవాలి. రుద్రాక్ష ఎలా ఉండాలంటే ఎలాంటి పగుళ్ళు లేకుండా ఉండేటట్టుగా చూసుకోవాలి. రుద్రాక్షను ధారణ చేయాలి అని అనుకున్నప్పుడు రుద్రాక్షను నదీ నీటితో శుద్ధి చేసి, ఆవు పాలతో శుద్ధి చేసి, శివుడి దగ్గర ఉంచి అష్టోత్తర శతనామాలతో పూజించి ధారణ చేయాలి. లేదా మీ దగ్గరలో ఉన్న శివాలయము కానీ, కాలభైరవ స్వామి దేవాలయము కానీ ఆ స్వామివారి దగ్గర ఉంచి దాన్ని ఆ దేవాలయంలో అర్చకుడితో శుద్ధి చేయించి, ఆవు పాలతో శుద్ధి చేయించి మరలా స్వామివారి దగ్గర ఉంచి పూజించిన తర్వాత మనం ధరించాలి. రుద్రాక్షను మెడలో ఉండగా ఎలాంటి మద్య మాంసాదులు కూడా ముట్టరాదు. మరియు శుచిగా ఉండాలి. మలమూత్ర విసర్జన చేయుచున్న సమయము లోపల రుద్రాక్షను మెడలో నుండి తీయాలి. రుద్రాక్ష ఎంత పవిత్రంగా ఉంటే మనకు అంత ఫలితాలనేవి ఉంటాయి. రుద్రాక్ష ఎంత పవిత్రంగా ఉంటే అంత ఫలితాలు, మంచి ఫలితాలు అనేవి మనకు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా అపవిత్రులుగా ఉన్నటువంటి వ్యక్తులను మనం తాకరాదు. సూతకంలోనూ మరియు పురిటి మైలలోనూ ఈ రుద్రాక్షలను మెడ నుండి తీసి భద్రపరుచుకోవాలి. సూతకానంతరం లేదా కానీ పురిటి మహిళ అనంతరం వాటిని మరలా శుద్ధి చేసి నీటితో కడిగి ఆవు పాలతో శుద్ధి చేసుకొని శివనామము చెబుతూ ధారణ చెయ్యవలను. స్త్రీలకు పనికిరాని నెలసరి సమయంలో రుద్రాక్షను తీసి మెడ నుండి తీసి భద్రపరుచుకోవలను. అనంతరం వాటిని శుద్ధి చేసి ధారణ చేయవలను. రుద్రాక్ష వేసుకొని మంచాలపైన, బెడ్లపైన కూర్చొని నిద్రించడం కానీ చేయరాదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, రుద్రాక్ష అంటే ఆ పరమశివుడి యొక్క స్వరూపము. దానిని మనకు ఎంత పవిత్రంగా కాపాడుకుంటూ ఉంటే అంత శక్తి మనకు లభిస్తూ ఉంటుంది. తప్పకుండా ఈ నియమాలు పాటించండి, ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం పొందండి. రుద్రాక్ష ప్రతి ఒక్కరు కూడా ధారణ చేయండి, మంచి ఫలితాలు స్వీకరించండి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీ మహాకాల భైరవ స్వామినే నమః.